నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఇలాంటి విషయాలను మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీ, అసలు ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? అక్కడ చూస్తే టీవీకే పార్టీ కార్యకర్తలందరేమో ధర్నాకు దిగుతున్నారు, మిగతా పార్టీ వాళ్ళేమో అసలు ఎక్కడ ఏకపక్షంగా అన్నట్టుగా వ్యవహరించట్లేదు. ఇక్కడంతా మొత్తానికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గవర్నర్ కూడా ఒక గేమ్ ఆడుతున్నారు అన్నది ఈజీగా కనపడుతుంది మనకి. అసలు ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది ఓవరాల్గా? గవర్నమెంట్ గేమ్ ఆడుతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అది కేంద్ర ప్రభుత్వం మీద ఒక మచ్చలాగా పడిపోతుంది గవర్నర్ గేమ్ ఆడటం అనేది. ఎందుకంటే అక్కడ ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరిస్తున్నాడు అనేది క్లియర్గా ఉంది. ఇక వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అయినసరికి హంగ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కనేమో వాళ్ళకి 59, ఇటు పక్కన 47 డిఎంకే 59, ఏఐడిఎంకే 47, 106 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళిద్దరికి కలిపితే 160 ఉన్నప్పుడు విజయ్కి ఒక్కడికే 108 ఉన్నాయి, అతను మినహాయం చేస్తే 107 ఉంటాయి. అంటే వాళ్ళ మీద ఒకటి ఎక్కువ విజయంగా ఉంది కదా. అవును, గవర్నర్ ఆహ్వానించాల్సింది ఎప్పుడు కూడా అది అత్యధిక పార్టీ సభ్యులు ఉన్న పార్టీనే ఆహ్వానించాలి. అవును, అక్కడ గవర్నర్ ఆహ్వానించట్లా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళిద్దరు ఫామ్ చేస్తారనే విధంగా వాతావరణం క్రియేట్ అయింది. డిఎంకే ఏఐడిఎంకే కలిపి ఫామ్ చేస్తారనే వాతావరణం క్రియేట్ అయింది. అయితే రాజ్యాంగబద్ధంగా దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి అట్లా చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, అలజడులు మొదలవుతాయి. అలా జరగదు. ఇప్పుడు కూడా విజయ్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కోర్టుకి వెళ్దామా, రాజ్యాంగ నిపుణులతో సంప్రదిస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని దాని మీద అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే గవర్నర్ ఆహ్వానించేసి మీరు టైం ఇస్తున్నాను, మీరు ప్రూవ్ చేసుకోమని చెప్పాలి. ఇలా జరగకపోవడంతో విజయ్ అలిగి రాజీనామా చేస్తారు, వీళ్ళందరూ 108 మంది రాజీనామా చేస్తారు అనే మాట వస్తుంది. అలా ఎప్పుడు చేయరు, తొందరపాటు నిర్ణయం అవుద్ది. రాజీనామా చేస్తే ఏమవుద్ది, వాళ్ళే ఉంటారు, ఇది అవుతుంది తొందరపాటు నిర్ణయం. అట్లా అప్పుడే జరగదు. అది అంటే రాష్ట్రపతి పాలన పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకే సరైన మెజార్టీ లేదుగా. ఇప్పుడు కాంగ్రెస్ బయటకు వచ్చేసింది, ముందే అనౌన్స్ చేసేసింది కాంగ్రెస్. వాళ్ళు వ్యూహాత్మకంగా మేము టీవీకే సపోర్ట్ ఇస్తామని అన్నారా, తొందరపాటు నిర్ణయం అన్నారా తెలియదు, కానీ దాని వెనకాల వ్యూహం కూడా ఉండొచ్చు. విజయ్ ఏమో ఆడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకోవడానికి ముందుకు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ తెలివిగా వ్యవహరిస్తుంది సిపిఐ సిపిఎం కానీ మిగతా పార్టీలన్నీ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ వాళ్ళు తటస్థంగా ఉన్నారు. వాళ్ళకి లెటర్ ఇచ్చి ఉంటే ఈ పార్టీకి గవర్నర్ ఆహ్వానించేవాడు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే తటస్థంగా ఉన్నారు. ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణకు వచ్చినప్పుడు మనం చేద్దాం, అప్పుడు చేద్దాం, ఇప్పుడు ఎందుకు అనే భావంతో వాళ్ళు ఉండొచ్చు. అంటే ఏ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపించాల, తటస్థంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పక్కన అన్నాడీఎంకే వాళ్ళు ఏమో తక్కువ సీట్లు ఉన్న అన్నాడీఎంకే ఫామ్ చేస్తే ఏమవుద్ది, అందరు నవ్వుతారు, ప్రజల్లో చులకన అవుతారు. 47 సీట్లు వచ్చిన వాడు గవర్నమెంట్ ఫామ్ చేయటం ఏంటి, సపోర్ట్ తీసుకుని డిఎంకే సపోర్ట్ తీసుకుని డిఎంకే మేము సపోర్ట్ ఇస్తాము మీరు ఫామ్ చేయండి అని మీకు రెచ్చగొట్టింది. వాళ్ళని రెచ్చగొడుతుందంట, వాళ్ళు పావులు కలుపుతున్నారు. ఇప్పుడు గవర్నర్కి ఏంటంటే ఖచ్చితంగా విజయ్ని ఆహ్వానించాలి. విజయ్ని ఆహ్వానిస్తే ఏమవుద్దంటే అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు, జంప్ అవుతారు, టీవీకి వచ్చేస్తారు. అప్పుడు ఇబ్బంది లేకుండా క్లియర్ అయిపోద్ది, లైన్ క్లియర్ అవుద్ది. ఆ లైన్ క్లియర్ అవడం ఇష్టం లేక గవర్నర్ ఆపుతున్నాడు. అది జనాలకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ మెయిన్ విలన్ గవర్నర్ ఈజీగా కనపడుతుంది, అది కనపడుతుంది, ఓపెన్ సీక్రెట్. ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి ఇవాళ సాయంత్రానికల్లా ఈ సిపిఐకి సిపిఎం వీళ్ళు 2 సీట్లు ఉన్నవాళ్ళు చిల్లరగా ఉన్న వాళ్ళందరూ కలిపి సాయంత్రం ఒక నిర్ణయం తీసుకుని ఒక లెటర్లు ఇచ్చే అవకాశం కనపడుతుంది. అది జరిగితే రేపు ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేసేస్తాడు విజయ్. లేదా ఇట్లా రేపు కూడా అవ్వలేదనుకోండి, ఇలాగే చర్చలు నడుస్తూ ఉంటే శిబిరాల్లో క్యాంప్ రాజకీయాలు ఉంటాయి. జంప్ అవడానికి ఏఐడిఎంకే వాళ్ళు అవకాశం పుదుచ్చేరిలో ఎక్కడ రిసార్ట్లో ఉన్నారంట, వాళ్ళందరూ కలిపి కొంతమంది అనుకుని విజయ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళందరూ వచ్చేస్తే లైన్ క్లియర్ అయిపోద్ది. వాళ్ళేమో రానివ్వకుండా కొంతమంది శిబిరాల్లో పెడుతున్నారు, ఆ ఇబ్బంది ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏఐడిఎంకే పార్టీ వాళ్ళు కొంతమంది రిసార్ట్లో ఉన్నారు, ఆల్రెడీ అందరూ రిసార్ట్లు పెట్టేశారు. ఎందుకంటే స్టాలిన్ ప్రభుత్వంతో కలవడానికి కూడా వాళ్ళు కొంతమంది ఇష్టపడట్లేదు అన్న వార్తలు కూడా వినిపించాయి, నిజమే? అదే మరి ఇప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళు పడక ప్రతిపక్షంలో ఉన్న 2 పార్టీలు ఉంటే ఎట్ట అవుతుందండి, కుదరదు, బాగోదు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీను బీఆర్ఎస్ పార్టీ కలిపి ఫామ్ చేస్తే ఏంటి ఎట్ట ఉంటుంది? అవును, ప్రజాస్వామ్యంలో అది ఎట్లా సాధ్యం అవుతుంది అసలు? అంటే అవకాశం దొరికింది కదా అని ఫామ్ చేయాలనుకుంటే
ఇక వాళ్ళు విలువలు ద్రవిడ పార్టీలన్నీ ఏకమవుదాం అని ఒక నినాదంతో వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా బీజేపీతో ఉన్నది ఒకటే సీట్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళతో వదులుకోవడానికి ఏఐడిఎంకి సిద్ధమవుతుంది. ఆ బీజేపీ ఎమ్మెల్యే కాకుండా ఏఐడిఎంకి డిఎంకి కలిసి ఫామ్ చేద్దాం అనే దీంతోనే ఓకే జరుగుతుంది సంప్రదింపులు. జరిపినా కానీ వాళ్ళకి బలం లేదుగా, బలం లేదు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి బలం లేదు కదా. అవును, వాళ్ళు 106 వచ్చినాయి అనుకోండి, కాంగ్రెస్ ఎట్టగా 5 ఇటు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఒక 5-10 మంది ఉన్నారు, అందులో ఉన్న బీజేపీ వాళ్ళు చీలిపోయారు అనుకోండి, అది అసలు ఇంకా సరిపోవట్లేదు బలం. అవును, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 5 ఎవరు, ఇటు పక్క ఉన్నవాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి, 116 అవుతాయి, 118 అవ్వట్లేదుగా. అవును, అది ఇప్పుడు ఏంటంటే రాష్ట్రపతి పాలన పెట్టడం కోసం కూడా వేచి చూస్తున్నారు. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో మేము రాష్ట్రపతి పాలన పెట్టేస్తాం కొన్నాళ్ళ పాటు అని చెప్పి పెట్టేస్తారు. అప్పుడేమవుద్ది, జనాలు అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి సపోజు, మీరు అన్నట్టుగా మధ్యంతర ఎన్నికలు పెట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ పెట్టినా కూడా మళ్ళీ ఇన్ కేస్ టీవీకే పార్టీ వచ్చే అవకాశం బలంగా వస్తుంది. అవును, ఇప్పుడు ఏటో ఒక పక్క ఇలా జరిగింది ఏంట్రా బాబు అని చెప్పేసి ఇటేస్తారు, ఎక్కువ వేస్తారు. అదే జరుగుద్ది. అంటే రాళ్ళు తగులుతున్నా కొద్దీ అది ఇంకా బలంగానే తయారవుతుంది. విజయ్ ఏమో డబ్బులు ఖర్చు పెట్టకుండా క్యాండిడేట్ అందరూ గెలిచారండి. వాళ్ళు ఒక్కొక్కరు 5,000 ఓటుకి 5,000 చొప్పున ఇచ్చుకున్న వాళ్ళకేమో సీట్లు రాలా. మరి జరుగుతుంది కదా, జంజీ ఓటర్లు అనేవి చాలా కీలక పాత్ర పోషించి టీవీకేకి పట్టం కట్టారు, కానీ గవర్నర్ ఏమో వీళ్ళని పక్కన పెట్టారు. కానీ విజయ్ పరంగా చూసుకుంటే సార్, ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం పెట్టి పార్టీ పెట్టి ఏదైతే పెట్టారో అప్పటి నుంచి ఆయనకు ఎప్పుడు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఎలక్షన్స్ పూర్తయిపోయినా కూడా ఇదవుతుంది. విజయ్ ఇప్పుడు మౌనంగా ఉంటాడనే మాట త్రిష ఉంది. విజయ్ ఇప్పుడు కూడా అట్లా మౌనంగానే ఉంటున్నాడు, ఎక్కువ మౌనంగా ఉంటాడు షూటింగ్లో కూడా అని ఆవిడ త్రిష అంటుంది. కాబట్టి ఇప్పుడు విజయ్ మౌనంగా ఉన్నాడంటే ఆయన ఏదో ఉంది, ఆయన స్కెచ్ ఆయనకు ఉంది. అంటే ఒక్కసారిగా సునామీ లాగా వేచి చూస్తున్నాడు. పైగా జనాలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించకపోతే మళ్ళీ ఆ ఇమేజ్ని కాపాడుకోవడం చాలా కీలకం. కరెక్ట్. ఆ ఓట్ బ్యాంక్ చిక్కు చెదరకుండా ఉండాలి. స్టాలిన్ ఎందుకన్నాడు, గౌరవంగా వ్యవహరించాడు. ఎందుకు, ప్రజల్లో ఆ ఇమేజ్ పోకూడదని అతను గౌరవప్రదంగా ఉన్నట్టుగానే డ్రామా ఆడుతున్నాడు. అవును, స్టాలిన్. ఎందుకంటే రాజీనామా చేసాడు వెంటనే, మేమేమో గవర్నమెంట్ ఫామ్ చేసుకోమని చెప్తున్నాడు అన్నాడు. మన టీవీకి నేను పిలవమని చెప్తున్నాడు. అంటే నా తప్పు లేకుండా నాకు బలం లేదు కాబట్టి నేను చేయను, ఒక ప్రతిపక్ష పార్టీగానే వ్యవహరిస్తాను అన్నట్టుగా ఉన్నారు ఆయన. అవును, అంటున్నప్పుడు గవర్నర్ ఆహ్వానించాలి కదా, ఆహ్వానించట్లా. అది జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్ విలన్ ఈజీగా కనపడిపోతుంది ఆయనే గవర్నర్ అని. గవర్నర్ పాత్ర ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో చాలా కీలకం అవుతుంది, విమర్శలకు తావిస్తుంది. ఇప్పుడు రామ్లాల్ దగ్గర తీసుకోండి, మీరు ఇక్కడ తీసుకోండి, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా గవర్నర్ పాత్ర అనేది చాలా కీలకము. సరిగ్గా వ్యవహరించకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. సాధారణంగా అక్కడ ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళ తాలూకు మనుషులే ఇక్కడ గవర్నర్గా ఉంటూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒక ఇంపాక్ట్, బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుందిగా. మరి వాళ్ళ మీద కూడా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మరి వాళ్ళు తమిళనాడు బాగా వేయలేకపోతున్నాం అనేది తపన ఉంది వాళ్ళకి. ఈ విధంగా విజయ్ కాళబేరంకి వస్తాడేమని అనుకున్నారు వాళ్ళు. అతను రావట్లేదు, అయినా కూడా రావట్లేదు. అతనికి ఏంటంటే అతనికి మనస్తాపం కలిగింది, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో కూడా అతను ఉన్నాడు. అది జరుగుతుంది. సో మొత్తానికైతే ఇంకా మనం ఏ దానికి ఒక ఫైనల్ డెసిషన్కి అయితే రాలేకపోతే, అంటే నేను అనుకోవటం ఏంటంటే రేపు 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుందండి. నాకు తెలిసి రేపే. ఎన్ని రోజులైనా కూడా ఒక దాదాపుగా 5-6 రోజులు అవుతుంది సార్. అసలు ఏ స్టేట్లో ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు అనుకుంటే. గతంలో కొన్ని చోట్ల బొమ్మాయి కేసులో జరిగింది, తర్వాత వాజ్పేయి విషయంలో కొన్ని జరిగినాయి, కొన్ని ఉన్నాయి. ఉదాహరణలు ఉన్నాయి. బలం హంగ వస్తే ఇదే తలకనిపులు ఉంటాయి, రిసార్ట్ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. నేను అనుకోవడం సాయంత్రం క్లారిటీ వచ్చేస్తుంది, రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంటుంది. విజయ్ చేస్తాడా, ఏఐడిఎంకే చేస్తుందా అనేది కూడా చూద్దాం. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.